ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు 700 గీతా శ్లోకాల నుంచి కూర్చిన నూతన క్రమంలోని 14వ శ్లోకం. యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. తాత్పర్యము: ఎవడు శాస్త్రవిధిని వదిలిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుచున్నాడో వాడు మోక్షసిద్ధిని గాని స్వర్గాది లోకములను గాని ఈ లోకమున సుఖమును గాని పొందడు. వివరణము: దేనిచే అపూర్వమైన విషయము బోధింపబడునో అది శాస్త్రము. అది విధి నిషేధ రూపమున ఉండును. ఇట్లు చేయవలను అని చెప్పుట విధి, ఇట్లు చేయరాదు అని చెప్పుట నిషేధము. మనము ఏది చేయవలెనో ఏది చేయరాదో అనే విషయములను శాస్త్రమే బోధింపగలదు. శాస్త్రమనగా వేదము. అందలి విధి నిషేధములనే వివరించి చెప్పుచున్న స్మృతులను శాస్త్రములు అని చెప్పబడుచున్నవి. పరమ పురుషార్థకమైన మోక్షమును పొందుటకు సాధనముగా వేదము విధి నిషేధ రూపమున ఇది ధర్మమని ఇది అధర్మమని బోధించుచున్నది. అధర్మమును వీడి ధర్మమునే ఆచరించుచున్నచో వాసన రూపమున ఉన్న దురితము క్షీణించి బుద్ధి నిర్మలమై ఆత్మతత్వమును గూర్చి ఆలోచించుట యందు ఆసక్తి వృద్ధి చెందును. ఆత్మవిచారం వలన పరమపదము ఇప్పుడు గాని ఇంక కొంతకాలమునకు గాని తప్పక సిద్ధించును. శాస్త్రమును వదిలిపెట్టి తనకు కలుగుచున్న కోరికలను అనుసరించి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించువాడు క్రమక్రమముగా భోగములకు వ్యసనములకు దాసుడే అగును. అట్టివాడు ఎప్పుడైనను ఆత్మతత్వమును గురించి విన్నను, ఏదో ఒక యోగ సాధనమును మొదలుపెట్టినను మోక్షసిద్ధిని పొందచాలడు. ధర్మాచరణము వలన తప్ప మరి ఏ విధమునను మనస్సునకు నిర్మలత్వము రాదు. కామక్రోధ పరాయణులైన వారు ఎన్ని యోగములను అవలంబించినను, ఎంత ఘోరమైన తపస్సు చేసినను ఆకాశ గమనాది సిద్ధులను పొందవచ్చు కానీ ఆత్మజ్ఞానమును పొందచాలరు. రాక్షసులు చాలామంది తపస్సిద్ధులే కదా. అర్జునుడు తపస్సు చేసి మహేశ్వరుని వలన పాశుపతాశ్రమను పొందినవాడే, అమరేంద్రుని అర్ధాసనమును ఎక్కినవాడే. అయినను అతడు బంధుమిత్రులతో పోరాడవలసి వచ్చినప్పుడు కర్తవ్యమును గుర్తింపలేకపోయినాడు. స్వధర్మమైన యుద్ధమును అధర్మముగా, పరధర్మమైన భిక్షావృత్తిని ధర్మముగా, కర్తవ్యముగా తలంపజొచ్చినాడు. అర్జునుడు అప్పుడు ధర్మకర్తవ్యమైన యుద్ధమును విడి శోకావేశముతో ఆశ్రమములకు పోయి భిక్షావృత్తితో తపస్సు చేయ పూనినచో ఆ తపస్సు కూడా కొనసాగి ఉండదు. శత్రువులు అవహేళనము చేయుచుండగా, మిత్రులు తిరస్కరించుచుండగా తపస్సు నందైనను అతని మనస్సు ఎట్లు నిలుచును? మనస్సున ప్రసన్నత లేని వానికి తత్వబోధ ఎట్లు తలకెక్కును? కావున ఆశ్రమములకు పరువెత్తి ప్రాణాయామాదులతో చేయు తపస్సు కన్నను నిజముగా ఆత్మజిజ్ఞాస కలవానికి స్వవర్ణముననుసరించి బ్రహ్మచర్యాదులైన ఆశ్రమములను అనుసరించి వేదము నిర్దేశించినట్లుగా కర్తవ్యములను నిర్వహించుట చాలా ఆవశ్యకము. మహాభారతములోని అరణ్య పర్వతమునందలి కౌశికుని కథ ఇదియే చక్కగా నిరూపింపబడినది. శ్రీరాముని చరిత్రమున శ్రీకృష్ణుని జీవితమునను వారు గావించిన తపస్సులేవియూ ప్రముఖంగా కనిపించటం లేదు. వారు వర్ణాశ్రమ ధర్మములను చక్కగా నిర్వర్తించి ఇతరులను ఆ ధర్మములను పాటించునట్లు చేయుటయే కృషి ఒనర్చితిరి. అర్జునుడు స్వధర్మమును వీడకుండా వలయున్ననియే గదా శ్రీకృష్ణుడు ఇంతగా బోధించుచున్నాడు. కావున ఏది చేయదగినదో ఏది చేయరానిదో నిశ్చయించుటకు శాస్త్రమే ప్రమాణము, కానీ మన బుద్ధి కాదు. ఎంత మహనీయుడైనను ఏ వ్యక్తి యొక్క బుద్ధియు ప్రమాణము కాదు. అర్జునుడంతటి వాడును కర్తవ్య నిర్ణయమున భ్రాంతికి లోనగుచున్నాడన్నచో మన వంటి వారి సంగతి ఏమున్నది? శ్రీకృష్ణుడు భగవంతుడే అయినను ప్రామాణ్యమును తనపై నుంచుకొనలేదు. శాస్త్ర విధిని వీడి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించువానికి ఎట్టి సంగతియునూ ఉండదు, ఎట్టు సుగతియునూ ఉండదు. కావున ఇది చేయవలసిన పని, ఇది చేయరాని పని అని ఏర్పాటునందు నీకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్రము యొక్క విధానమును అనుసరించి పెద్దల వలన నీకు స్వధర్మము ఏది అగునో తెలుసుకొని దానిని చెరింపుము అనియే భగవంతుడు అర్జునునకు నిర్దేశించెను. అంతేగాని ఆయన నేను సర్వజ్ఞుడను, నేను చెప్పినట్టు నువ్వు చేయుము అని ఆదేశింపలేదు. ఆయన సర్వజ్ఞుడే, అందుకు సందేహమేమున్నది? అయినను ఆయన అట్లు ఆదేశించినచో కపిలుడు కూడా సర్వజ్ఞుడే కదా.
ఆయన వాక్యమును మనమెందుకు ప్రమాణంగా గ్రహింపరాదు అని వెంటనే మరొకడు ప్రశ్నింపవచ్చును. అది అంతటితో ఆగదు. కపిలుడు సర్వజ్ఞుడే అని అంగీకరించినచో కణాదుడు సర్వజ్ఞుడు కాడని ఎట్లు చెప్పగలము? కావున ఎంత మహనీయులైనను వ్యక్తుల వాక్యములు ప్రమాణములు కావు. ధర్మమునకు వేదమే ప్రమాణము. వేదము విధించుచున్న వర్ణాశ్రమాది ధర్మ విధానమును అనుసరించియే ఎల్లరూ తన నడవడికలను ఏర్పరచుకోవలసి ఉన్నది. స్వధర్మాచరణము వలననే తత్వ జిజ్ఞాస వైరాగ్యము కలుగును. అట్టి జిజ్ఞాసు అయిన విరక్తుడు ఆచార్యుని ఆశ్రయించి ఆయన ఉపదేశించు కర్మయోగమును, భక్తి యోగమును, జ్ఞానయోగమును అవలంబించి సాధన గావించినచో అచిరకాలముననే ఆత్మానందమును అందుకొనగలడు. కాబట్టి శాస్త్ర విధిని వీడిన వానికి మోక్షమే కాదు, పరలోకమున స్వర్గమైనను సమకూడదు. కనీసం ఈ లోకమునందైనను వానికి సుఖముండదు. మరి అది అధార్మికులను కొందరు సుఖపడుచున్నట్లే కనిపించుచున్నారు కదా. నిజమే, కానీ వారి సుఖము ధార్మికుని సుఖము వలె నిర్మలమో నిశ్చలమునో కాదు. లోకనింద, దండన వలన భీతి, పాపభీతి అనునవి వారి హృదయములను కలుచుచు ఆ సుఖమును ఎప్పుడునూ కలుషితము నర్చుచునే ఉండును. హరే రమణ.